కాదు భయ్యా, నువ్వు మామూలుగా ప్రతిసారి వచ్చినప్పుడు బాగానే కంఫర్టబుల్ గా ఉంటావు, ఏంటి వాళ్ళు ఏదో కొంచెం తేడాగా ఉన్నావేంటి? కొంచెం అన్కంఫర్టబుల్ గా ఉంది. ఇందాకే ఒక చైర్ లో కూర్చున్నా, అప్పటి నుంచి ఏదో కొంచెం నువ్వేంటి ఎత్తుకుంటున్నావు? నేను ఒక కాస్ట్లీ పెన్ నోట్ తీసుకున్నాను భయ్యా, అది ఇందాక ఎక్కడో చైర్ లో పెట్టాను. ఆ వైట్ చైర్ లో? వైట్ చైర్ లో ఇందాక ఒకటి పెట్టాను. అంటే పర్సనల్ గా కలు పెన్ను తీద్దాం ఎలాగోలా. కాదు భయ్యా, ఎప్పుడు ఇలానే బేవర్స్ గా తిరగటం ఇలానేనా? అంటే జనాలకు ఉపయోగపడే పనులు ఏం చేయవా? ఉపయోగపడే పనులు చేయలేదా? ఏంటిది? ఎక్కాల బుక్ రాసాం. నువ్వు జనాల కోసం ఎక్కాల బుక్? ఎస్, జనాల కోసం. పక్కింటి గోడలు ఎక్కడం ఎలా, హాస్టల్ గోడలు ఎక్కడం ఎలా, ఏమిటిది? పక్కింటి గోడ ఎక్కే, లేడీస్ హాస్టల్ గోడ ఎక్కేవైతే అన్ని ఎక్కాలి. ఎలా ఎక్కాలి, ఎప్పుడు ఎక్కాలి? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నా? కాదు, ఇంతకీ నీ భవిష్యవాణి ఏం చెప్తుందో ఇవాళ? దానికోసమే వచ్చా. నువ్వు భవిష్యవాణి చదువుతుంటే నీకు నచ్చినట్టుగా ఏం రావట్లా. అవును, కాబట్టి నేను చదువుతా. ఒక ప్రయోగం. అది నీకు ఇవాళ నేను మెషిన్ గిఫ్ట్ గా ఇస్తున్నాను. ఏది పూర్తిగా అయినవా? అది నీకు ఇవాళ కుట్టు మిషన్ గిఫ్ట్ గా ఇస్తున్నాను. కుట్టు మెషిన్ అయ్యా, నువ్వేం మిషన్ అనుకున్నావు? అయితే మనకి కుట్టు మెషిన్. నేను కుట్టే మిషన్ అనుకున్నా, మొత్తం కొట్టేసాను. ఈ రోజు డి సెలబ్రిటీ స్పెషల్ లో ఉన్నటువంటి అందరికి నువ్వే బట్టలు కుట్టాలి. అవునా? అది అందుకే నీ కుట్టు మిషన్ పంపిస్తున్నాను ఉంది ఇక్కడ. సరే మరి ఎలాగో నువ్వు ఇవాళ డి సెలబ్రిటీ స్పెషల్ లో మా అందరికి కొట్టడానికి వచ్చావు కాబట్టి మన జానీ మాస్టర్ కి ఏం కొడతావు చెప్పు? ఆయనకు బట్టలు ఎందుకు, వేస్ట్ కదా. ఆయనకు బట్టలు కొట్టవా? అయితే దుప్పట్లో ఒక 2-4 గుట్టుంటా అంతే. మరి యాంకర్ కి నాకు నీకు కూడా ఒకటి కుట్టావా? ఏంటి ముందే? టోన్ జీన్స్. వావ్, ఎస్, టోన్ జీన్స్. ఎస్, వేసుకోవచ్చా ఒక ఎపిసోడ్ లో? నేను టోన్ కొంచెం ఎక్కువైంది అంతే. టోన్ జీన్స్ అంటే ఏంటి? కొంచెం చురుగుతుంది కదా, అంతా చిరిగాక ఇది మిగిలింది, ఇది పెట్టేసుకోవడమే. ఎక్కడ నువ్వు ఎటైనా వెళ్ళొచ్చు. సరే మరి బ్యాలెన్స్ కంటెస్టెంట్స్ ఆది కుట్టడానికి రెడీగా ఉన్నాడు, వచ్చేసేయండి అమ్మ స్టేజ్ మీదకి. చర్లగండి చాపిలమ్మ చక్కటేసుకొచ్చనండి. ఆది తీసుకుంటాడమ్మా, కోఆపరేట్ చేయండి కొద్దిగా. అరటేపు గోల్ లేదు దీనికి, ఎక్స్ట్రాలు మళ్ళీ. నాకు ఒక కొత్త ఫ్రాక్ కుట్టించొచ్చు కదా? ఇదే బావిలో అరిచే ఫ్రాక్ లాగా ఉంటుంది ఇది. దీనికి ఫ్రాక్ కావాలంట. ఈ డ్రెస్ నేను వాటికన్ సిటీ నుంచి తెప్పించాను తెలుసా? వాటికన్ సిటీయా? వంటగదిలో ఉన్న మసిగొట్లని కలిపి వేసుకొని వచ్చి దీనికి నోరు కుట్టేయాలి. ఊరుకోదు, ఏదో ఒకటి మాట్లాడతాను. థ్యాంక్ యూ. మీకు ఇలాంటి కాస్ట్యూమ్స్ ఏమన్నా కావాలంటే నన్ను అడగండి, ఓకేనా? ఒక్క నిమిషం ఆగు. కదరా, ఏమి నాకు చెప్పాలి కదా నువ్వు వచ్చేటప్పుడు. నేనేదో దాని మీద 2 కర్చీఫ్లు కుట్టుకుంటుంటే వేసుకొని వచ్చేసింది. ఏమే నేను చెప్తే ఏంటి? మా ఆవిడండి బాబు, మీరు అలా చూసేయకండి. వాడేమో ఇంకెన్నాళ్ళు నాన్న నేను ఒక్కనే ఆడుకోవాలంటున్నాడు, వాడికి తమ్ముడు కావాలంట. నేనెప్పుడు అడిగాను నాన్న? యాక్చువల్లీ నాకు డౌట్ వస్తుంది, ఎందుకు పెళ్లి చేసుకున్నారు ఆదిని? లవ్ ఇస్ బ్లైండ్ అంటారు, బట్ మరి ఇంత బ్లైండ్ అని. You and me, wife and husband, we are both this result come. You look into my eyes, then tell me I love you. No, आपसे पहले मैं सर को जानती हूँ. అదే ఎక్కడో చూసేది, ఎక్కడో కలిసి గుర్తురాలేదు అనుకుంటున్నా నేను. ఒక్క నిమిషం, ఆవిడే గైడ్.
कहाँ पे मिले थे अपन कहीं देखा मैं आप वहाँ पे अम्मा చూడు ఎక్కడ ఉంటుందో అంటుందా యూ మిల్ గయా వహా పే దెన్ యహా పే క్యా పే यस माय मिस्टेक आदि आई लव यू మై సన్ किधर मिले अपन आई टेल यू लेटर అది నువ్వు మెయిన్ మిస్ అవుతున్నావయ్యా. ఆయన కిదర్మిలే అంటున్నాడు, అమ్మాయి బాత్ మీ బోల్తీ అంటుంది, సిగ్గుపడుతోంది. సిగ్గుండాలయ్యా నీకు. మీరు ఎవ్వరు ఎన్ని చెప్పినా వీడు నా కొడుకు నా కొడుకు. మీరు ఎక్కడ కలిసారు చెప్పండి. थोड़ी बात टेलीविजन पे नहीं बोलते మీరు ఎవ్వరు ఎన్ని చెప్పినా నా కొడుకు నా కొడుకు. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే డి సెలబ్రిటీ స్పెషల్ కి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాబోతున్నారు మాస్టర్. వెరీ గుడ్ సూపర్. ఏం అనుకోకండి, ఆ కంటెస్టెంట్లు మీరిద్దరే. నాకు అర్థమైంది. ఆ జడ్జిలు నేను ఆది భయ్య. కంటెస్టెంట్ లోకి జడ్జిలు వీళ్ళేంటి అనుకుంటున్నారా? భయ్యా హలో హలో ఎక్కడికి? అది ఎక్కడ లాగొద్దమ్మా, తొందరగా కానివ్వండి. మీరు వాట్సాప్ లోనే బిజీగా ఉంటారా? ఏరా ప్రణీత, ఏంటి విషయాలు? నువ్వు సగం తాగాక నాకు ఇచ్చేయా? ఆడిషన్ కి వచ్చారు, అదేదో ఆ డాన్స్ ఏదో వేస్తే చూస్తాం, బాగా వేస్తే ఉంటారు, లేకపోతే అంటే మీరు ముందు జడ్జిలతో ఎలా ఉండాలి ఇవన్నీ నేర్చుకుంటే ఆటోమేటిక్ గా ఆ సెలెక్ట్ అవుతారు. ఫస్ట్ బాడీ లాంగ్వేజ్ తోనే మార్క్స్ పడతాయని చెప్తున్నారు. అన్నయ్య నమస్తే అన్నయ్య, బాగున్నారు అన్నయ్య? కాల్ మీ మాస్టర్, కాల్ మీ మాస్టర్. అయ్యి బాబోయ్, అయ్యి బాబోయ్. స్టార్ట్ చేయండి అమ్మా, నాకు టైం లేదు, నేను వెళ్ళిపోవాలి. ఇప్పుడు చెప్పమ్మా, పేరేంటి? సార్ నా పేరు జానీ సార్. ఇంతకు ముందు ఏం చేస్తున్నావు? సార్ ఇంతకుముందు లారీ డ్రైవర్ సార్. ఇక్కడ గాని తెచ్చావా లారీ? ఊర్లో ఉంది సార్. మనకు డ్రైవింగ్ ఏమొద్దు, డాన్స్ కావాలి. ఓకే సార్. ఇంతకు ముందు ఎన్ని బండ్లు నడిపావు? ఒకటే సార్, మా నాన్నగారు బండి సార్. ఎక్కడి నుంచి మంది? సార్ నెల్లూరు సార్, పుట్టిన నెల్లూరు, పెరిగిన కొత్తూరు, బతికేది హైదరాబాద్. పేరు జానీ సార్. ఫాస్ట్ వద్దు, ఇవే తగ్గించుకుంటే మంచిది. సాంగ్ ప్లే చేయండి అమ్మా. కళ్ళలో నా టార్చ్ పెట్టి, లిప్పుల్లో నా స్కాచ్ పెట్టి, వచ్చింది రో క్యూటీ బ్యూటీ. కాదయ్యా, డాన్స్ అని చెప్పాం, సర్కస్ చేయమనట్లేదు. ఐ థింక్ యు ఆర్ సో గుడ్. యు ఆర్ సో థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇద్దరు జడ్జిలు ఉన్నారు ఇక్కడ, అది గుర్తు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. ఆవిడొక్కళ్ళే మార్కులు ఇస్తే సరిపోద్దా 100కి? కాదు, ఆ ఫస్ట్ స్టెప్. ఇంతకు ముందు తిరణాల్లో బోర్లు ఏమన్నా ఉదయం అంటే వస్తే అలా చేశాను సార్. ఒక్క నిమిషం, ఆ కాలర్ కొంచెం క్లోజ్ చేయరు, ఇది ఫ్యామిలీ షో. ఇంకో విషయం, మీరు మధ్యలో ఫీమేల్ లిరిక్స్ పాడుతున్నారు. అబ్బాయి సాంగ్ మీరు పాడొద్దు. ఫీమేల్ లిరిక్స్ పాడుతున్నారు. అబ్బాయి సాంగ్ మీరు పాడొద్దు సార్. దీంట్లో అసలు ఫీమేల్ లిరికే రాలేదు సార్. అది రానట్టు ఉంటది కానీ వస్తుంది, అదే మ్యాజిక్. సార్ ఒక్క నిమిషం. హలో మమ్మ ఇచ్చేసాను 2 నిమిషాలు. దానికి వాడు ఎవడో బఫన్ ఒకడు ఉన్నాడు, కానీ వాడు చూస్తే వచ్చిన ప్రతి అవకాశాన్ని బాగా ఆడుకుంటున్నావు. టచ్ లో ఉండు. ఇంకో పర్సన్ రమ్మనండి, దాన్ని చూసి చెప్తాం. మీదే ఆడిషన్ నెంబర్ 2 సార్. నాది ఇంకా 3 పర్ఫార్మెన్స్ ఉన్నాయి సార్. 3 ఇంటి దగ్గర చేసుకో. ఈ కుర్రాడు బాడీ లాంగ్వేజ్ మంచి ఒబీడియంట్ గా కనిపిస్తుందండి. ఏదో చేసేలాగే ఉన్నాడు అతను. ఓన్లీ డ్రెస్సే సార్, వేరే ఏం లేదు. లేదమ్మా, నువ్వు చేస్తావు, నాకు అనిపిస్తుంది. ఓర్వశి పెడితే మొత్తం 5 నిమిషాలు ఆడించేలా ఉన్నావు. సార్ నా పేరు మాస్టర్ చెప్పాలా సార్? చెప్పండి. ఓన్లీ గణేష్ చెప్పాలి సార్. నా పేరు గణేష్ మాస్టర్. ఏ గుళ్ళో నాకు కూడా ఫోన్ వస్తుందండి. సరే, ఒకసారి అవతలకి వెళ్ళి మాట్లాడేసుకుని రండి. హలో గణేష్ అన్న, ఏంటి ఎవడు బాగా సతాయిస్తున్నాడా? నాకు ఫోన్ వచ్చింది. బయట దొరకాల బాసు. ఉంది బాసు. చూసా చాలా ఓవర్ చేస్తున్నాడు. బయటికి రాని చెప్తా. బయటికి వచ్చినాక చూద్దాం బాసు. ఓకే నేనున్నాను. నువ్వు చింపేసి వచ్చి చెప్తా అక్కడ. నువ్వు అసలు మూమెంట్ చేయకు. అసలు ఎలా సెలెక్ట్ చేయాలి చూసుకుంటా. ఓకే ఇప్పుడు చూడు. ఇక డాన్స్ కి రెడీయా బాబు? రెడీ సార్. He's on the way to do something.
నాన్న గణేష్ Super, మామూలుగా కాదు, అసలు అదిరిపోయింది. అబ్బా గణేష్ అన్న మామూలుగా లేదు నన్ను. ఒక నిమిషం బాబు నాన్న గణేష్ వీళ్ళిద్దరిని ఈటీవీల మధ్యాహ్నం అభిరుచి ఉంటుంది అందులో పడేయండి. థ్యాంక్ యూ గణేష్, థ్యాంక్ యూ జానీ. ఇద్దరు సెలెక్ట్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ జానీ మాస్టర్ అండ్ గణేష్ మాస్టర్. ఇంత స్పోర్టివ్ గా తీసుకున్నారు. యూనో అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ ఐ కుడెంట్ రియల్లీ ఇన్వాల్వ్ మై సెల్ఫ్, బట్ మీరు ఇంత స్పోర్టివ్ గా తీసుకున్నందుకు థ్యాంక్ యూ వన్స్ అగైన్.